హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ సంవత్సరం అంటే 2025 జనవరి 18 నుండి 20వ తారీఖు వరకు జరిగిన ద గ్రేట్ ఫ్లెమింగో ఫెస్టివల్ విశేషాలతో ఈ వీడియో తయారు చేశాను. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నేలపట్టు, ఆటగాని తిప్ప, సూళ్లూరుపేట, బీవీపాలెం అండ్ శ్రీ సిటీలో జరిగింది. అసలు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఏంటి, ఎప్పుడు ఎలా జరుగుతుంది, మనకు డేట్స్ ఎలా తెలుస్తాయి, దీని స్పెషాలిటీ ఏంటి వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఏటా సెప్టెంబర్ నుండి జనవరి మాసాల మధ్యలో నేలపట్టు, ఆటగాని తిప్ప, సూళ్లూరుపేట, బీవీపాలెం అండ్ శ్రీ సిటీలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగర్వంగా సర్వ లాంఛనాలతో చాలా ఘనంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని నిర్వహిస్తుంది. ఏటా సెప్టెంబర్ నుండి జనవరి మాసాల మధ్యలో ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం, గుడ్లు పెట్టడం కోసం రకరకాల పక్షులు అనేక రకాల ప్రదేశాలు అంటే వేరే ఇతర దేశాల నుండి ఈ ప్రదేశానికి వస్తాయన్నమాట. ఈ నేలపట్టు ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మన ఆంధ్రప్రదేశంలో నేలపట్టు పక్షుల అభయారణ్యంలో చాలా గొప్పగా ఘనంగా జరిగే ఒక పర్యాటక కార్యక్రమం అన్నమాట. ఈ పండుగ ప్రకృతి, సంస్కృతి మరియు జీవన వైవిధ్యాల గురించి జరుపుకుంటాం. గొప్ప విషయం ఏంటంటే ఎంట్రీ ఫీజు లేదు, పార్కింగ్ కూడా ఏమీ ఛార్జ్ చేయరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఇంకా ఎన్నో రకాల ప్రదేశాల నుండి ఇక్కడికి సందర్శకులు ఈ వలస పక్షులను చూడడానికి వస్తూ ఉంటారు. సందర్శకుల బస కోసం ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా వుడెన్ రిసార్ట్స్. వీటిలో ఉండి మనం పక్షుల్ని బైనాక్యులర్స్ ద్వారా చూడొచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా మనము మన కళ్ళతో చూడొచ్చు. ఈ పక్షుల అందాలను చూడాలంటే 2 కళ్ళు సరిపోవండి, ఖచ్చితంగా బైనాక్యులర్స్ తో అయితే చూడాలి. అన్నట్టు చెప్పడం మర్చా, ఇక్కడికి వలస పక్షులు ఏవే వస్తాయో తెలుసా? ఫ్లెమింగోలు, బూడిద రంగు పెలికాన్లు, స్పూన్ బిల్ కొంగలు, కార్మోరెన్స్, ఓపెన్ బిల్ స్టార్స్, పెయింటెడ్ స్టాక్స్, బూడిద రంగు హెరాన్లు, ఎగ్రెట్స్, పింటైల్స్, నల్లని రెక్కలు గల స్టిల్ట్ పక్షులు కూడా వస్తాయి. మరి ఇన్ని రకాల వలస పక్షులు మన ప్రదేశానికి వస్తున్నాయంటే చూడకుండా ఎలా ఉండగలం? పైగా ఈ పక్షులు సుదూర దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, ఆఫ్రికాల నుండి ఇక్కడికి వలస వస్తాయి. సెప్టెంబర్ నుండి జనవరి మాసాల మధ్యలో అవి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడి ఆహారాన్ని అంటే ఇక్కడ ఒక రకమైన శిలీంధ్రం పెరుగుతుంది, ఆ ఆహారం కోసం మరియు సంతానోత్పత్తి కోసం, జతగూడటం కోసం ఈ ప్రదేశానికి వస్తాయి. ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి అవి పొదిగి పిల్లలైన తర్వాత తిరిగి తమ ప్రదేశాలకి ఎగిరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని భారతదేశంలోని ప్రధాన పర్యావరణ పర్యాటక కార్యక్రమాల్లో ఒకటిగా చేసింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గొప్ప థ్యాంక్స్ చెప్పుకుందాం. ముఖ్యంగా సందర్శకులు పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సందర్శకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాస్త్రీయ నృత్యాలు, బృంద ప్రదర్శనలు మరియు మిమిక్రీ, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయన్నమాట. ఇక్కడ ఒక జింకల పార్క్ కూడా మనం చూడవచ్చు. దాంతోపాటు పక్షుల పరిశీలన, పాముల ప్రదర్శనలు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత చలనచిత్ర ప్రదర్శనలు అంటే ఈ పక్షులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, ఏంటి అనేదంతా కూడా ఓ డాక్యుమెంటరీ రూపంలో ఇక్కడ మనకు చూపిస్తారు. దాంతోపాటు కొన్ని రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఏపీ టూరిజం వారు ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సందర్శకులు ప్రతి సంవత్సరం వచ్చి వీక్షించి పోతూ ఉంటారు. చూస్తున్నారు కదా, రకరకాల బర్డ్ శాంక్చురీస్ మనం ఇక్కడ ఎన్నో రకాల పక్షులను అయితే గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా మీరు చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ప్రయాణిస్తున్నారో. వామ్మో, మేమైతే చాలా అలసిపోయామండి. కాకపోతే లోపలికి బైక్స్, కార్స్ అలౌ చేయరు, పార్కింగ్ లోనే పెట్టేసి లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఒక ఉల్లాసకరమైన మాట ఏంటంటే ఇక్కడ షాప్స్ అవి ఉంటాయి, ఐస్ క్రీమ్స్, పాప్కార్న్స్, అంతేకాకుండా ఎన్నో రకాల చిరుతిళ్ళు అవన్నీ కూడా మనకి ఇక్కడ లభ్యం అవుతుంటాయి. ఎంచక్కా కొనుక్కొని తినచ్చు. ఎందుకంటే చాలా మంది భోజనాలు కూడా తీసుకొచ్చుకొని ఇక్కడే కూర్చొని చల్లగా చెట్ల కింద హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారో. ఇక్కడ పెలికాన్ ఒక స్టాట్యూ కూడా ఉందండోయ్. లోపల మనం చూసామంటే ఇది ఎంట్రన్స్, పెలికాన్ బర్డ్స్ శాంక్చురీ లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ సమాచార, పర్యాటక ఇంకా ఎన్నో రకాల విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టెంట్స్ వేస్తున్నారు. ఎక్కడ చూడు పోలీసుల బందోబస్తు కూడా మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, నాకైతే చాలా సేపటి నుంచి ఓ డౌట్ కొట్టేస్తుంది. అడగాలో అడగకూడదు తెలియదు కానీ ధైర్యం చేసి అడిగేస్తున్నా. ఇంతకీ ఇక్కడికి వలస వచ్చింది పక్షుల, మనుషుల
అన్నంతగా ఉందండి. జనసందోహంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కిటకిటలాడిపోతుందంటే నమ్మండి. కాకపోతే నా నుండి గవర్నమెంట్ వారికి ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఇక్కడ అమ్మే ఆహార పదార్థాలు చాలా వరకు ప్లాస్టిక్స్ లో అమ్ముతున్నారు. అవన్నీ ఇక్కడ వేయడము, తర్వాత మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయడము, ఇవన్నీ కూడా పక్షుల్ని ఎంతగానో డిస్టర్బ్ చేస్తాయండి. సో దయచేసి ఏపీ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఒక డాక్యుమెంటరీ ప్రదేశానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కూర్చోందండి. మా చెల్లి, మా బావ, మా వైఫ్, పిల్లలు అందరం వచ్చాము. ఇక్కడ ఒక అతను కూర్చొని ఈ వలస పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, ఇక్కడ ఏం చేస్తాయి, దాని గురించిన విశేషాలు మొత్తము ఎంతో చక్కగా అద్భుతంగా ఈ డాక్యుమెంటరీలో తెలుగులో వివరిస్తూ చెప్తున్నారండి. ఇక్కడ పర్యావరణ విజ్ఞాన కేంద్రం అనే ఒక చిన్న మ్యూజియం లాంటిది కూడా ఉంది. లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశాను కానీ ఫుల్గా జనాలు ఉన్నారు. సో కొద్దిగా గ్యాప్ తీసుకొని మేమైతే మెల్లగా ఈ మ్యూజియంలోకి ఎంట్రీ ఇచ్చాం. ఈ లోపల అంటే ఈ మ్యూజియం లోపల ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ అంటే బర్డ్స్ గురించి, ఆ తర్వాత అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎలా తమ సంతానోత్పత్తి చేసుకుంటాయి, ఎన్ని రకాల పక్షులు వస్తాయి, వీటన్నిటి గురించినటువంటి విశేషాలు చాలా ఫోటోల రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో, ఇంకా వీడియోల రూపంలో ఎంతగానో ఇక్కడ నీట్గా అద్భుతంగా మనకైతే తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నేనైతే చాలా వరకు అన్ని చదువుకుంటూ వెళ్ళానండి. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నిజంగా ఈ ప్రకృతిలో భగవంతుడు ఎంతో అద్భుతమైన సృష్టి చేశాడని మనమైతే ఇది ప్రత్యక్షంగా మనకు రుజువు అవుతుందండి. ఇక్కడ ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడి ఇజ్రాయెల్, ఎక్కడి ఆఫ్రికా, అక్కడ నుండి సంతానోత్పత్తి, ఆహారము, గుడ్ల కోసము అవి ఇంత దూరం రావడం ఏంటి? నిజమే కదా, వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒక 3D చిత్రాన్ని చూపిస్తున్నారు చూడండి. అనేక రకాల పక్షులు, ఇందాక నేను చెప్పిన ఆ బర్డ్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. జనాలు అయితే ఫోటోలు దిగే ప్రయత్నాలు అవి ఇవి చేశారు. ఇవన్నీ కూడా స్టాట్యూస్ అన్నమాట. అంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఏ ఏ రకాల పక్షులు వస్తాయో అన్ని రకాల పక్షుల నమూనాలు ఇక్కడ ప్రదర్శనకైతే వాళ్ళు ప్రదర్శించారండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడూ కూడా చూడని పక్షులని, ఎన్నో రకాల పక్షుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. రెగ్యులర్ గా మనము కాకి, కొంగ, బాతు ఇలాంటివి చూస్తుంటాం. కానీ ఈ ప్రత్యేక పక్షులు అంటే వేరే దేశాల నుండి వలస వచ్చిన పక్షులను చూడడం నిజంగా మన అదృష్టం అండి. ఇదైతే ఇక ఆ పెలికాన్ పక్షులు ఎక్కడికి వస్తాయో అక్కడికి వెళ్ళే ప్రదేశానికి ఎంట్రన్స్ అన్నమాట. సో దయచేసి ఇక్కడ ఒక బోర్డు, సైన్ బోర్డు ఉంది, దాన్ని చదువుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ రకరకాల సీతాకోక చిలుకలు, అదేనండి బటర్ఫ్లైస్ వస్తాయి. ఆ బటర్ఫ్లైస్ పేర్లు, ఆ తర్వాత ఇక్కడ చూసారా మళ్ళీ ప్లాస్టిక్, చీ. సరే, బర్డ్స్ దగ్గరికి వచ్చేద్దాం. అదే సీతాకోక చిలుకల దగ్గరికి, బటర్ఫ్లైస్ దగ్గరికి వచ్చేద్దామండి. ఇక్కడ ఏ రకాల బటర్ఫ్లైస్ వస్తాయి, వాటి పేర్లు ఏంటి, అవి ఏ ఫ్యామిలీకి చెందినవి, తర్వాత అవి ఏ సీజన్ లో వస్తాయి, వాటి శాస్త్రీయ నామంతో సహా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. చూస్తున్నారు కదా, రకరకాల బటర్ఫ్లైస్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. లెమన్ పాన్సీ అంట, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. రోజువారీ మన కళ్ళు ఎదుట ఎన్నో రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి, కానీ మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వాటి పేర్లు, వాటి ఫ్యామిలీ, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఫ్యామిలీ అంటే వాటి అనిమేలియా ఫ్యామిలీ అండి నేను చెప్పేది. ఇప్పుడు ఆర్థ్రోపోడన్స్ ఉన్నాయి, తర్వాత ఇలా చాలా ఉన్నాయి కదా. సో వాటి గురించి చెప్తున్నాను. లెమన్ ఎమిగ్రెంట్ అంట, చూసారా ఎంత గ్రీనిష్ గా ఉందో. ఇలా ఎన్నో రకాల బటర్ఫ్లైస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. లోపలికి వెళ్తే మనకి ఇంకొక ఎంట్రన్స్ అయితే కనబడుతుందండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు దేనికోసమో, మరి ఆల్రెడీ చూసి వచ్చారు, చూడ్డానికి వెళ్తున్నారు. మేమైతే ఈ ఆనకట్ట మీదుగా వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి కొలను బ్యాక్ వాటర్స్ కనిపిస్తాయి. అద్భుతమైన లొకేషన్ అండి, చూడండి ఎంత బాగుందో. మొత్తానికైతే పక్షులు ఉన్న ప్రదేశానికి వచ్చేసాము. ఇక్కడైతే పక్షులు సుదూరంగా ఉన్నాయి. నేనైతే నా కెమెరాను జూమ్ చేసే ప్రయత్నం చేశాను, కానీ నాకైతే అంతగా కనిపించలేదు. బట్ ఆ పక్షుల కిలకిల రావాలు, వాటి రంగులు, అవి ఉన్న సంఖ్య నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యానికైతే గురి చేశాయి. ఎంతో అద్భుతంగా అనిపించిందండి. ఈ పక్షులను చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. ఎన్నో రకాల పక్షులు అయితే వచ్చాయండి. వలస పక్షులన్నీ కూడా మనసుకెంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ పక్షుల కిలకిల రావాలని విందామని వస్తే ఈ మనుషుల కిటకిటల్ని వినలేకపోతున్నానండి. ఫుల్గా వచ్చేసినట్టున్నారు జనాలు. నేనైతే అసలు తట్టుకోలేకపోయాను. గుంపులో పోయిందాన్ని పోతున్నప్పటికీ ఒక పక్క చెమట, ఒక పక్క ఎండ, పైగా ఈ పక్షుల్ని చూడడానికి ఇంట్రెస్ట్, కాబట్టి సైలెంట్ గా అడ్జస్ట్ అయిపోవడమే మంచిది అనిపించింది. ఇక్కడ పక్షుల్ని చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఒక వింత అనుభవం ఎదురైందండి. ఎవరో మరి నాకైతే తెలియదు, కానీ ఎక్కడో విలేజ్ నుంచి వచ్చినట్లున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి, అది నేను విన్నాను. ఈ పక్షులు మనకు దొరుకుతాయా, తినచ్చా అని ఒక ఆవిడ అడుగుతుంది.
దగ్గర పోయి క్యాట్ బాల్ తో కొడదాం అని ఒకడు, ఇంకొకటి ఏంద్రా అంటే వలేసి పట్టచ్చు అని ఒకడు, ఇంకొక మహాత్ముడు ఐడియా 5-6 మంది గుంపుగా వెళ్ళి మీద పడిపోతే దొరికిపోతాయని. ఏమనాలి వీళ్ళని? ఇక తట్టుకోలేక డైరెక్ట్ గా చెప్పేశా, ఒరే మీరు మనుషులా మానవ మృగాల? వలస పక్షుల అందాలను చూడడానికి వస్తే మీరు వాటిని ఎలా వండుకొని తినాలని చెప్తున్నారేంట్రా? మీ మాటలేగానే పోలీసులు ఉంటే దెబ్బకి తీసుకెళ్లి బొక్కలు వేస్తారని చెప్పా. దెబ్బకి సైలెంట్ అయిపోయారు జనాలు. మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా అనిపించిందండి నిజంగా. కానీ జోక్స్ పక్కన పెడితే నేనైతే ఖచ్చితంగా మీరు ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రకృతి మనకిచ్చిన వరాల్లో ఎన్నో రకాల యానిమల్స్ ఆల్రెడీ అంతరించిపోయాయి. కానీ ఉన్న కొద్దిపాటి యానిమల్స్లో, పక్షుల్లో ఇవి కూడా ఎంతో అద్భుతమైన పక్షులు. ఇక్కడ మన ప్రదేశాల్లో, మన దేశంలో కనిపించిన పక్షులు ఎక్కడో సుదూర తీర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వలసగా వచ్చి వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసుకుని వెళ్తున్నాయంటే నిజంగా మనం పెట్టి పుట్టామండి. మన లొకేషన్ పెట్టి పుట్టిందని చెప్పాలి. ఈ నేలపట్టు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ ఫ్లెమింగోస్ కానీ ఎన్నో రకాల పక్షులు వలసకు రావడము నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకునిందని చెప్పాలి. ఏపీ టూరిజం వాళ్ళు ఎంతగానో దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారనే చెప్పాలండి. సమాచార కేంద్రాల కాడ నుంచి మనుషుల బసల వరకు అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తే అదే సరిపోతుందండి. నిజంగా ఈ పక్షులు వినీలాకాశంలో ఎగురుతూ చుట్టూ గుంపులు గుంపులుగా పక్షులు ఇవన్నీ కూడా చెట్ల మీద వాలి దోబూచులాడుతూ ఊసులు చెప్పుకుంటూ మనకెంతో కళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తున్నాయండి. నిజంగా ఈ పక్షులు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో? అసలు ఇవైతే కని విని ఎరుగుండమండి, అంత పెద్ద పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నేనైతే చాలా అద్భుతంగా ఆశ్చర్యానికి లోనయ్యానండి. సందర్శకులకు మాత్రం నేను ఒక వినతి చేసుకుంటున్నాను, ఖచ్చితంగా బైనాక్యులర్స్ అయితే తెచ్చుకోండి. లేదంటే పక్షులన్నీ మీకు బూడిద రంగులో, వైట్ కలర్ లో అలా కనిపిస్తాయి. కానీ ఇక్కడ పక్షులు రకరకాల కలర్స్ లో మనకు కనిపిస్తాయి. బైనాక్యులర్స్ లో అయితే పక్షులు చాలా నీట్ గా చక్కగా మనకు కనిపిస్తాయండి. నేనైతే బైనాక్యులర్స్ తెచ్చుకున్నాను. బట్ బైనాక్యులర్స్ లోంచి ఫోన్ ని వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ అది సరిగ్గా రాలేదు. బట్ నా ప్రయత్నం అయితే నేను చేశాను. ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా అస్సలు ఎన్ని రకాల అద్భుతమైన పక్షులు ఇక్కడ కిలకిల రావాలతో ఈ చెట్ల మీద, పొదల మీద, ఈ కొలనులో, ఈ కొల్లేటి సరస్సులో, నిజంగా పులికాట్ లేక్లో ఇవన్నీ కూడా చక్కగా గూళ్ళు నిర్మించుకుంటూ చక్కగా అటు ఇటు ఎగురుతూ ఈ ప్రదేశాన్ని అంతా పరిచినట్లుగా ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం చాలా ఆనందానికి గురి చేసిందండి. నిజంగా ఎన్నో రకాల పక్షులను చూశాను. సారీ అండి, వీడియో సరిగ్గా రావట్లేదు. బైనాక్యులర్స్ లోంచి చూపిస్తున్నప్పటికీ కూడా క్లారిటీ మిస్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల అయితే చక్కగా కనపడుతుంది. చూడండి, బూడిద రంగు, పింక్ కలరు, వైట్, బ్లాక్ కలరు, ఇలా ఎన్నో రకాల పక్షుల్ని మనం మన కళ్ళతో చూడొచ్చండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంతెంత పెద్ద రెక్కలతో ఇవి ఎగురుతున్నాయో. ఇక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు ట్రైపాడ్స్ అవి పెట్టుకొని చక్కగా వీడియో తీస్తున్నారు. నేను ఫోన్తో జూమ్ చేస్తున్నాను, అలాగే బైనాక్యులర్స్ తో తీస్తున్నాను. కానీ మీకు మాత్రం క్లియర్గా, క్లారిటీగా చూపించలేకపోతున్నానని ఒక బాధ తప్ప నాకైతే నేను మాత్రం పర్సనల్గా ఫ్యామిలీతో, పిల్లలతో చక్కగా వచ్చి అద్భుతంగా ఎంజాయ్ అయితే చేశానండి. ఎన్నో రకాల పక్షులు చూసారా? అసలు ఎంత అద్భుతంగా ఈ విహంగాలన్నీ ఎగురుతూ ఉంటే మనకి ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా అనిపిస్తుందండి. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ పక్షులన్నీ అంత అద్భుతంగా ఉన్నాయండి. ఏదో జురాసిక్ పీరియడ్ లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నిజంగా. ఈ పులికాట్ లేక్, తర్వాత ఈ కొల్లేటి సరస్సు ఇవన్నీ వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది ఇక ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి వెళ్ళే దారండి. మేమైతే మొత్తానికి ఫ్యామిలీతో ఈ నేలపట్టు బర్డ్ శాంక్చురీని, తర్వాత వలస పక్షుల్ని అన్నిటినీ చక్కగా చూసుకుని బయటకైతే బయలుదేరాం. అబ్బా, ఈ ఎండ, ఈ జనాలు చూసారా ఎంత ఎత్తులో కట్టారో. ఇది కిందికి వెళ్ళే దారండి. ఈ దారి పొడుగున వరిచేల మధ్య చక్కగా మా పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తూ మంచిగా దారిలో ఒక చోట ఆపి ఓ చెట్టు కింద చక్కగా భోజనాది కార్యక్రమాలు ముగించుకొని మేమైతే నెల్లూరు వెళ్ళిపోయామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.